నమస్కారం. ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ మరియు భీమ్గల్ పట్టణాల్లో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ త్రిపాఠి, సిపి సాయి చైతన్య. ఆర్మూర్ పట్టణంలో 30వ వార్డులో బ్యాలెట్ పేపర్ల గందరగోళం. ఎన్నికల అధికారులు పోలీసుల చొరవతో సద్దుమణిగిన వాగ్వాదం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు వార్డులలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య ఉద్రిక్తత. ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టిన పోలీసులు. ఆర్మూర్ మరియు భీమ్గల్లో జరిగిన ఎన్నికల బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్లకు చేరిక. భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ సీజ్ చేయడానికి సిద్ధమైన అధికారులు. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా కొనసాగింది. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అన్ని చోట్ల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు చేరుకోవడం ప్రారంభించారు. ఉదయం 9 గంటల సమయానికి సగటున 8.25% పోలింగ్ నమోదయ్యింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 6.49%, ఆర్మూర్లో 11.5%, బోధన్లో 14.24%, భీమ్గల్లో 9.38% పోలింగ్ నమోదయ్యింది. ఉదయం 11 గంటల సమయానికి సగటు పోలింగ్ 22.54% జరగగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18.94%, ఆర్మూర్లో 29.60%, బోధన్లో 32.35%, భీమ్గల్లో 31.9% పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి ఓటింగ్ అనూహ్యంగా పుంజుకుంది. సగటున 39.68% ఓటింగ్ జరగగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 35.49%, ఆర్మూర్లో 47.93%, బోధన్లో 50.69%, భీమ్గల్లో 51.53% పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి సగటున 48.55% ఓటింగ్ జరగగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 43.18%, ఆర్మూర్లో 60.7%, బోధన్లో 61.77%, భీమ్గల్లో 63.65% పోలింగ్ నమోదయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఏ స్కూల్, అరసపల్లి పాఠశాల, మాలపల్లిలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని రామ్ మందిర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ హైస్కూల్, పెర్కిట్లోని జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. హెల్ప్ డెస్క్లు, మెడికల్ క్యాంపు, వీల్ చైర్, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని తనిఖీ చేశారు. కలెక్టర్ నుండి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను కలెక్టర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అబ్జర్వర్ సిహెచ్ సత్యనారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కలెక్టర్ నేతృత్వంలో 4 మున్సిపాలిటీల పరిధిలోని ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తం 729 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా భారీగా ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏర్పాటు చేశారు. చాలా చక్కటి ఏర్పాటు మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం ఎవ్రీ 2 అవర్లీ రిపోర్ట్ కోసం కూడా కమిషనర్ గారు వాళ్ళు ముందు చూపుతో ఎక్కడ కూడా ఎలాంటివి డేటా మిస్ కాకుండా చూడడానికి ఒక బార్కోడ్ అనేది ఒక పద్ధతిని, విధానాల్ని ఇప్పుడు ప్రవేశపెట్టాము. దాని వివరాలు మీరు ఒక చిన్న నోట్ తయారు చేసి కూడా మేము మీడియాకి తెలియజేస్తున్నాము. ఆర్మూర్ మరియు భీమ్గల్ పట్టణంలో పోలింగ్ కేంద్రాలను సిపి సాయి చైతన్య క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డులలో కొనసాగుతున్న ఎన్నికల్లో భాగంగా పోలీస్ భద్రత ఏ విధంగా కొనసాగుతుంది, ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అన్న తీరును సిపి సాయి చైతన్య క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్యాత్మకమైన ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఎస్హెచ్ఓ సత్యనారాయణకు సూచించారు.
పోలింగ్ బూతుల వద్ద గొడవలకు దిగిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. అలాగే పోలీసు సిబ్బంది కూడా విధులపై ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సిపి వెంట పలువురు సిఐలు, ఎస్ఐలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డులకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలు వార్డులలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో 36 వార్డులకు గాను 106 పోలింగ్ కేంద్రాలను 100 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అభ్యర్థులు గుర్తింపు కార్డు మరియు ఆధార్ కార్డు తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే వృద్ధుల కోసం వీల్చైర్లను ఎన్నికల ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేయించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 4 పోలీసులను అందుబాటులో ఉంచి 144 సెక్షన్ అమల్లో ఉంచుతూ ఎన్నికలు జరిగే విధంగా కార్యాచరణ చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఎన్నికలలో 60% పోలింగ్ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ ప్రాంత ప్రజలు ఓటుతో సరైన గుణపాఠం చెప్తారని, ఆర్మూర్ ప్రాంత ఓటర్లు ఎంతో తెలివైన వారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. అలాగే ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయాలను స్థానిక బీజేపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ఆర్మూర్ ప్రాంత ప్రజలు సరైన సమాధానం చెప్తారని అన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ ప్రాంత ఓటర్లు వజ్రాయుధమైన ఓటును వినియోగించుకోవాలని సూచించారు. రాకేష్ రెడ్డి వెంట స్థానిక బీజేపీ నేతలు తదితరులున్నారు. సంవత్సరాల క్రితం ఏముంది ఆర్మూర్లా, ఇప్పుడేముంది? మళ్ళా ఆ దొంగలే కండువలు మార్చిండ్రు, మళ్ళా కండువలు మార్చారు కానీ గుండెలు మార్చలేదు. వాళ్ళు కబ్జా కోరులు మెడల మంగళసూత్రాలు ఎత్తుకపోయాలని అలా మాజీ బాస్ చెప్పిండు. కాబట్టి ఆర్మూర్ ప్రజలకు మళ్ళొకసారి విన్నపం చేస్తున్నా, చదువుకున్న వాళ్ళు ఒక ఉన్నతమైన కుటుంబాలకు వెళ్ళి మహిళలు సేవ చేయడానికి వచ్చారు, వాళ్ళని బలపరచండి. సామాన్యులను నిలబెట్టాను, బీసీలను నిలబెట్టాను, ఎస్సీలను నిలబెట్టాను, ఎస్టీలను నిలబెట్టాను. కాబట్టి దయచేసి మీ వాళ్ళని మీరు గెలిపించండి, కడుపులో దాచుకోండి. వాళ్ళ కన్నీళ్లు తులసడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఈ ధర్మం వైపు ఉండండి, ఈ దేశం వైపు ఉండండి. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నిండు గుండెలతో ఆశీర్వదించండి. ఇదే ఈ నినాదమే మమ్మల్ని కాపాడుతుంది, మా భవిష్యత్తుని కాపాడుతుంది. కాబట్టి ఆర్మూర్లో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా హిందువులు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మా దుర్మార్గం నుంచి దేశ ద్రోహులు, ధర్మ ద్రోహులు, సంఘ వ్యతిరేక శక్తులతో కూడుకున్న కాంగ్రెస్ పార్టీని మనం భూస్థాపితం చేయాలంటే కమలం గుర్తు కోటేసి ప్రశాంతమైన వాతావరణంలో ఆర్మూర్ నిర్మించుకుందాం, అభివృద్ధి చేసుకుంటాం. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రత్యేక భారీ గేట్లను నియమించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చే ఓటర్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సామాగ్రిని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముకు ఎన్నికల అధికారులు తమ తమ రూట్లలో తరలించారు. ఆర్మూర్ పట్టణంలోని 30వ వార్డులో 86 బూతులో 34వ వార్డుకు సంబంధించిన 26, 27వ నెంబర్లు గల బ్యాలెట్లు రావడంతో వాటిని ఓటరు వినియోగించి ఓటు వేయడంతో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ ప్రైమరీ పాఠశాలలో 30 వార్డులో 86వ బూతుల్లో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియలో తప్పులు దొరికాయి. 34వ వార్డు నుంచి వచ్చిన 26, 27 నంబర్లు గల బ్యాలెట్ 86వ బూతులో లభ్యం కావడంతో ఇద్దరు ఓటు వేయడంతో 3 పార్టీల నాయకులు ఆందోళన చెందారు. వేరే ప్రాంతానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ఓటు పడడంతో ప్రతి ఓటు పరిగణలోకి తీసుకోవాలని, తిరిగి రీపోలింగ్ చేయించాలని ఆందోళన చేపట్టారు. 3 పార్టీల నాయకులను పోలీసులు సముదాయించి పోలింగ్ అధికారులను పిలిపించి తప్పుగా పడ్డ ఓట్ల స్థానంలో మళ్లీ ఓట్లు వేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. ప్రింటింగ్ ప్రెస్ వద్ద జరిగిన తప్పిదం వల్ల బ్యాలెట్లు మరో బూతుకు చేరుకున్నాయని, ఈ విషయంలో
ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ప్రింటింగ్ ప్రెస్లో మిస్టేక్ ఏం జరిగిందంటే సేమ్ 34 వార్డు 30 వార్డు ఒకటే ప్రింటింగ్ ప్రెస్లో జరిగింది. లెంత్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ సైజ్ సేమ్ ఉంది, ఆ బండలింగ్ అయిపోయింది. అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ డిఫరెన్స్ లేదు. సీరియల్ నెంబర్ 1 to సీరియల్ నెంబర్ 50 ఒక బంచ్, అందులో 1 to 25 సేమ్ 3+1 3+1. అయితే 1 to 25 30 వార్డు ఉంది. సీరియల్ నెంబర్ 26 నుంచి 46 34 వార్డు ఉంది. 47 నుంచి మళ్ళీ 30 వార్డే ఉంది. చెక్ చేసుకున్నారు. సో 1 to 27 పోల్ అయినాయి ఆ బండిల్లో. 1 to 25 ఇదే వార్డు ఉంది. భీమ్గల్ పట్టణంలో 12 వార్డులకు ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 63.60% పోలింగ్ అయినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. భీమ్గల్ పట్టణంలోని 12వ వార్డులో ఎన్నికలు ప్రశాంతకరమైన వాతావరణంలో జరిగాయి. ఓటర్లు గుర్తింపు కార్డులు తెచ్చుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బూత్ సిబ్బంది మరియు వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేక పోలీస్ పహారాలను ఎన్నికల ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉంచి ప్రశాంతకరమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కార్యాచరణ చేపట్టారు. భీమ్గల్ పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సిపి సాయి చైతన్య పరిశీలించి స్థానిక పోలీస్ సిబ్బందికి సూచనలు సలహాలు చేశారు. వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేక వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు ఇటు సాయి చైతన్య తెలిపారు. మోత్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు పెద్దొల్ల రమేష్, క్యాషియర్ పెద్దరాజన్న, ఉప క్యాషియర్ శేఖర్, రాజశేఖర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయన్నారు. నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు హాజరయ్యారు. అలాగే ఎంఆర్ఓ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనాత్య విద్యా భాగ్యదః విశేషతః మమ సూక్త హోమాలు ఇవన్నీ కూడా చేసుకొని మా యొక్క వ్రతానికి శుద్ధి చేసుకున్నాము. 3వ రోజు పూర్ణాహుతి చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఉండేటువంటి స్వామివారికి మహావైభవపేతంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా వచ్చేసి అక్కడ మా దగ్గర కులదైవమైనటువంటి శంకరుడు రాములవారు ఆంజనేయ స్వామి దగ్గర నుండి ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారికి మహావైభవపేతంగా కళ్యాణం చేయించడం జరిగింది. సాయంకాలము నేటి దినమున సాయంకాలము 5:30 గంటలకు రథోత్సవం ఉంటుంది. ఆ రథం పైన శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మా పురవీధుల్లో ఊరేగుతూ ప్రజలందరికీ కూడా ఆశీర్వచనాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క దోన్పాల గ్రామంలో వెలిసినటువంటి ఆ యొక్క శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణను చూరగొని స్వామివారి కృపకు పాత్రలవుతారని చెప్పేసి ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు చేశారు. 100 మీటర్ల దూరంలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించి ఓటర్లను తమకు ఓటు వేయాలని కోరారు.
అక్కడక్కడ కొన్ని సంఘటనలు మినహా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ పట్టణాల్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలింగ్ బూత్లలో పోలింగ్ సరళిని వెబ్ ఐపీ కెమెరాల ద్వారా క్షుణ్ణంగా వీక్షించారు. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిజామాబాద్ నగరం, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ ప్రాంతాలలో జరుగుతున్నవి. ఈ ఎన్నికల సరళిని వెబ్ ఐపీ కెమెరాల ద్వారా వీక్షించడానికి పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు 1203 వెబ్ ఐపీ కెమెరాలను ఇంటర్నెట్ అనుసంధానంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని, ప్రజలు ఎక్కడ కూడా గుమిగూడకుండా తగు చర్యలు మరియు భద్రతా ఏర్పాట్లను పటిష్టపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ముందస్తు సమాచారం ఎలాంటిది తెలిసినా తమ పై అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లకు ఎన్నికల బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డులకు జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సిబ్బంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎన్నికల అధికారులకు అప్పగించారు. పూర్తి భద్రత మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో బ్యాలెట్ బాక్సులు పోలీసులు సిబ్బంది కళాశాలకు చేరుకుని విధులు ముగించుకున్నారు. బ్యాలెట్ బాక్సుల స్వీకరణ కేంద్రం రాత్రి 10 వరకు కొనసాగుతుందని, కొన్ని ప్రాంతాలలో పోలింగ్ ఆలస్యం జరిగినప్పటికీ బ్యాలెట్ బాక్సులు రావడానికి ఆలస్యం జరుగుతుందని, పూర్తిగా బాక్సులు చేరుకున్న తర్వాత స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి అధికారులు మరియు రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 19వ డివిజన్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను పోలీసులు చెదరగొట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 19వ డివిజన్ పరిధిలో గూపన్పల్లి పోలింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటీ పడుతూ ప్రచారం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయడం ఏంటి అని పోలీసులు ప్రశ్నించడంతో నాయకులు దురుసుగా ప్రవర్తించడంతో నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో పోలీసులు ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రానికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టారు. ఓటర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలింగ్ పూర్తయ్యేంత వరకు పోలింగ్ కేంద్రం వద్దకు పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాకూడదని సూచించారు. భీమ్గల్ పట్టణంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో బ్యాలెట్ బాక్సులను జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. 12 వార్డులలో ప్రశాంతకరమైన వాతావరణంలో ఎన్నికలు ముగియడంతో ఎన్నికల అధికార యంత్రాంగం ప్రత్యేక బస్సుల ద్వారా బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి భీమ్గల్ పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. అనంతరం సిబ్బందికి పోలింగ్ బాక్సులు అందించి పోలింగ్ సిబ్బంది తిరుగు పయనమయ్యారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీస్ పహారా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మరియు భీమ్గల్ పట్టణాల్లో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ త్రిపాఠి, సిపి సాయి చైతన్య. ఆర్మూర్ పట్టణంలో 30వ వార్డులో బ్యాలెట్ పేపర్ల గందరగోళం, ఎన్నికల అధికారులు పోలీసుల చొరవతో సద్దుమణిగిన వాగ్వాదం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు వార్డులలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య ఉద్రిక్తత, ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టిన పోలీసులు. ఆర్మూర్ మరియు భీమ్గల్లో జరిగిన ఎన్నికల బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్లకు చేరిక, భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ సీజ్ చేయడానికి సిద్ధమైన అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.